అణ్వాయుధాల్లో పాకిస్తాన్ ఒక సంచలనం సృష్టిస్తుంది. అమెరికాకి చేరే దిశగా అణ్వాయుధాలు తయారు చేస్తుంది. మళ్ళీ యాక్టివ్ అయింది. ఒకవైపు చైనా, ఒకవైపు రష్యా కూడా ఇదే విధానంలో ఉంటే పాకిస్తాన్ కూడా ఆ విధానంగానే తయారవుతుంది. ఆ విధంగానే తన యొక్క అణ్వాయుధాలను పెంచుకుంటుంది. ఇది అమెరికాకి తీవ్ర ముప్పు అని ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బర్డ్ అయితే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. పాకిస్తాన్తో పాటు ఇరాను, ఉత్తర కొరియా, రష్యా కూడా యాక్టివ్గా మిసైల్స్ వ్యవస్థ పరిశోధనలపై చేస్తున్నాయని వివరించారు. ఆ దేశాలతో అమెరికాకు ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. సో ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బహుశా పాకిస్తాన్కి అంత సీన్ లేకపోవచ్చు, కానీ ఈ వ్యాఖ్యల వెనక అనేక రకాల అర్థాలు ఉంటాయి. పాకిస్తాన్ మామూలుగా చూస్తే తన దగ్గర 172 అణ్వాయుధాలు అయితే ఉన్నాయి. మళ్ళీ యాక్టివ్ చేయడానికి అమెరికా అనుమతి లేకుండా అది ముందుకు వెళ్దాం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మళ్ళీ చైనా సహాయం కావాలి. చైనా సహాయం కావాలంటే అమెరికా ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని దాటుకొని ఇప్పుడు అది వెళ్ళే ప్రసక్తి లేదు. లేకపోతే ఇప్పటికే పశ్చిమాసియాలో ఉన్నటువంటి పరిస్థితులు తారుమారైపోతాయి. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు కనుక కదిలితే ఏ ముస్లిం దేశానికి చేరినా సరే అది చాలా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు అమెరికా దీని మీద అంత పట్టు సాధిస్తుంది. ఒకవైపు పొరపాటున ఏదో ఒక విధంగా ఇరాన్కి వెళ్ళినా, లేదా సౌదీకి వెళ్ళినా, లేదా ఇంకే ముస్లిం దేశంకి వెళ్ళినా కూడా అది ఇజ్రాయెల్కి తీవ్రమైనటువంటి ప్రమాదం. అదే కాదు అమెరికాకు కూడా ప్రమాదమే. అందుకే ఇప్పుడు అమెరికా రెండు విధాలుగా పాకిస్తాన్కి దగ్గర అవుద్ది. ఒకటి అణ్వాయుధాల యొక్క ఇదంతా కూడా అమెరికా చేతిలో ఉండాలి, అథారిటీ అంతా. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు తవ్వుకుపోవాలి. పక్కనే ఉన్నటువంటి భారతదేశాన్ని ఇబ్బందికి కూడా గురి చేయాలంటే వ్యూహాత్మకంగా పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు తులసి గబ్బర్డ్ చెప్పింది నిజం కాకపోవచ్చు, కానీ ఇందులో అనేక అర్థాలు అయితే ఉంటాయి. ఈ మిగతా దేశాలను కూడా కంట్రోల్ చేయడానికి ఇలా వాడుతుంటారనమాట పాకిస్తాన్.